బిగ్ బాస్ సీజన్ 9లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది తనూజ. ఇక ఇందులో భాగంగానే తనూజను చూస్తే అందం, అభినయం రెండూ కలిసి పుట్టినట్టుగా కరెక్ట్ ఉంటుంది. అంతేకాకుండా తన గుణం కూడా చాలా బాగుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక అసలు విషయానికి వస్తే తనూజ యొక్క గొప్ప మనసు మరోసారి లైవ్లో బయటపడింది. ఇక హరీష్ అయితే గనక గత 3 రోజుల నుంచి తిండు తిప్పలు మానేసి నిరాహార దీక్ష చేస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ అందరూ కూడా వెళ్ళి తినమని చెప్పినా కూడా తిన్న సందర్భాలు లేవు. పైగా వాళ్ళని నేను తిను మీరందరూ ఒకటే అంటూ కసురుకున్న సందర్భాలు చూసాము. అయితే తనూజ మొత్తానికి హరీష్ 4 రోజులు అయిందని తిని తన మనసు చలించిపోయి హరీష్ దగ్గరికి లైవ్లో వెళ్ళింది. అయితే హరీష్ గారు నేనొకటి చెప్తాను వింటారా అంటే, ప్లీజ్ తనూజ గారు నాతో మాట్లాడకండి అని అన్నప్పటికీ కూడా తనూజ ఎక్కడా కోపం పడకుండా, హరీష్ గారు నేనొకటి చెప్తాను వినండి. నన్ను మీరు అమ్మగా అనుకోండి. మీరు తిండి తిప్పలు మానేసి ఇలా నిరాహార దీక్ష చేయడం ఎంతవరకు కరెక్టు? ఒకవేళ నిజంగా మీకు బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అనిపించకపోతే హోస్ట్ నాగార్జున గారు వచ్చినప్పుడు మీరు అడిగి వెళ్ళిపోండి. అంతేగాని ఇలా మీరు భోజనం చేయకుండా ఉంటే అక్కడ మీ ఆవిడ గారు లైవ్లో చూసి ఎంత బాధపడతారనేది అర్థం చేసుకోండి. ఒకవేళ నేనే మీ అమ్మనైతే గనక నా మాట వినకుండా ఉంటారా అంటూ నిజంగా కళ్ళల్లో నీళ్లు తెప్పించేలాగా తనుజ చాలా ఎమోషనల్గా హరీష్తో మాట్లాడింది. మొత్తానికి హరీష్ తన మాటలకి కరిగిపోయి నిజంగా తన అమ్మే అనుకున్నాడో ఏమో. మొత్తానికి హౌస్లో అంతమంది కంటెస్టెంట్స్ చెప్పినా సరే ఫుడ్ తిననివాడు తనూజ చెప్పిన వెంటనే ఫైనల్లీ అన్నం అనేది తినేశాడు. ఇక్కడే కదా అర్థమవుతుంది తనూజది ఎంతలా టార్గెట్ చేసినా, ఇంతలా విలువ లేకుండా మాట్లాడినప్పటికీ కూడా ఎక్కడో తనూజకి అన్నం తినకుండా ఉన్నాడని ఆయనతో అన్నం తినిపించింది చూడండి. నిజంగా సెల్యూట్ చేయాలి. మరి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.